మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను యుక్త వయస్సు రాలేదు, వివాహకాలము వచ్చేస్తుంది. యేసయ్య మరలా తిరిగి రెండవ రాకడకు వచ్చేస్తానంటున్నాడు. సంఘముతో వివాహము జరగవలసి ఉంది. వరుడుగా ఆయన వస్తే ఈ చెల్లి ఎత్తబడకపోతే ఆ చెల్లి విషయమే మేము ఏమి చేయాలని రోదన చెందుతూ ఉంది, బాధపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఇతర సంఘములను గురించి మనము అలాంటి ఆలోచన కలిగి ఉన్నాము. అసలు ఆ సంఘమే మనది కానట్లు, వారు ప్రభువారే కానట్లు, వారితో మాట్లాడితేనే పాపం అన్నట్లు, వాడికి పెద్ద ఇది అది అన్నట్లుగా మనలో మనము రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అంటే ఆలోచనను మీరు కలిగి ఉండడము నాకు ఇష్టము లేదు. మీరందరూ నా సొత్తైన ప్రజలు, నేను మిమ్మల్ని నా స్వరూపము చొప్పున ఏర్పరుచుకున్నాను, నా ఊపిరిని ఊదాను, నా జీవము మీలో ఉంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రోజున పరిచర్యలు ఏ విధంగా ఉంటున్నాయో తెలుసా?